తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ మాధవి ఈ పిల్లని వెళ్ళగొట్టి బళ్ళును తలుపేసుకుందంటే ఇదేదో టీవీ సీరియలే బావా. ఎర్ర పిల్ల తెల్లమొహం వేసింది బావా. ఇది ఫస్ట్ ఎపిసోడ్. హాయ్ ప్రియా, ఏంటి ఇటు నుంచి వస్తున్నావు? మా ఇంటికి వచ్చావా? అవును, నువ్వు లేవని వచ్చేసా. ఓహో, మా ఆవిడ బాగానే మాట్లాడిందా? పద ఇంటికి వెళ్దాం. ఇప్పుడు కాదులే, తీరిగ్గా తర్వాత ఎప్పుడైనా వస్తాను. వచ్చి నీ పెళ్లి పుస్తకం చూస్తాను. నా పెళ్లికి శుభలేఖే లేదు, పెళ్లి పుస్తకం కూడానా? కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, పద. సరే. అమ్మో, ఎవరా పిల్ల? ఆ డ్రెస్ ఏంటి, అవతారం ఏంటి? ఎంతకి తెగించాడో చూసావా? అవును, మాధవ్ అన్ని రకాలుగా అన్యాయం చేస్తున్నాడా ఏంటి? నాకు అదే అనిపిస్తుంది. ఏంటో. మాధవి, ఏంటి? నీతో ఎలా చెప్పాలా అని. ఏమైంది? చూడకపోయినా బాగుండేదమ్మా. దాస్తే నీ కాపురం కూల్చిన వాళ్ళం అవుతాం. నా మేలు కోరిన వాళ్లే అయితే ఏం దాచకుండా చెప్పండి. ఇప్పుడే మన బీచ్ చివర్లోనే ఎవరితో టిప్ టాప్ గా ఉంది, దాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మీ ఆయన. శుభ్రంగా ఇంట్లోకి వస్తున్నాడే, దాన్ని చూడగానే ఆగి అట్నుంచి అట్టే తీసుకెళ్లిపోయాడు. నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకున్నాం. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదూ. అది కూడా పెద్ద నాటకం అనిపిస్తోంది. అసలు ఎలా జరిగిందమ్మా మీ పెళ్లి? గుడ్ మార్నింగ్ మాధవి, ఐ లవ్ యూ. అలా కోపంగా చూడకు, ప్లెజెంట్ గా చూడు. ఆకుపచ్చ చీర కట్టుకుని నువ్వు భరతనాట్యం చేస్తున్నట్టుంది ఈ పార్కు. నా కళ్ళతో చూడు. ఏ మిస్టర్, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రోజు ఫ్లవర్ బొకే ఇస్తున్నావు, రోజు ఐ లవ్ యూ చెప్తున్నావు. ఏంటిది? హలో, మొట్టమొదటిసారి ఐ లవ్ యూ చెప్పింది నీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్తోంది నీ కన్ఫర్మేషన్ కోసం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరెంతో ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఇలా వెంటపడి వేధించడం ఏమైనా బాగుందా? వెంటపడి వేధించటం ఏమన్నా బాగుందా? వా, మీ వాయిస్ లో మ్యూజిక్ ఉంది. ఇంకొకసారి చెప్పావంటే అదే నా సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా చేసుకుంటాను. ప్లీజ్. నీ కళ్ళల్లో నా రొమాంటిక్ గెలాక్సీలున్నాయి. నీ ఎర్రని పెదాల్లో టూటీ ఫ్రూటీ తోటలున్నాయి. నీ గడ్డం చిన్నప్పుడు నేను బుగ్గన పెట్టుకున్న బెల్లం ముక్కలా ఉంది. ఇక చాలు మీ వర్ణన. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు, నా వెంట పడద్దు. వద్దు అనగానే ఆగిపోయేటట్టయితే అది ప్రేమ ఎలా అవుతుంది? మిస్టర్, మీకు ముందే చెప్పాను, కింద శుక్రవారం నాకు పెళ్లి చూపులు జరిగాయి. మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎల్లుండే తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. తాంబూలాలా? నీకా? ఎల్లుండా? తాంబూలాలు పుచ్చుకున్న పెళ్లిళ్ళు ఎన్ని ఆగిపోలేదు. ఆఖరి నిమిషంలో తాళి కట్టేటప్పుడు ఆగండి అని ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోలేదు. సో నా హోప్ నాకుంది. ఏంటండి మీకున్న హోపు? తల్లి తండ్రి ఉన్నవాడికి మా అమ్మ నాన్న నన్నిచ్చి పెళ్లి చేయరు. అత్త మామల ఆరలతో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఉన్న ఒక్క కూతుర్ని నేను. మా అమ్మా నాన్న ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. దయచేసి నన్ను మర్చిపోండి. నువ్వేం వరి అవ్వకు బాసు. నీ లవర్ కుదిర్చిన మ్యాచ్ చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే బాధ్యత నాది. నోరు మూసుకో. నా పెళ్లి ఎలా చేసుకోవాలో నాకు తెలుసు. మరి అదే నీ మ్యారేజ్ ట్రయల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో, చాలా చీప్ గా ఉంటది. నాలాంటి ఏదో ఎవడన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి 1000 అబద్ధాలు ఆడైనా నీ మామ బుర్ర గిర్రని తిప్పి నీ కాలు కడిగిచ్చాననుకో, క్రెడిట్ నాకు, ఆ రెస్పెక్ట్ నీకు. చైతి, వెంటనే వెళ్ళి 1,00,000 అబద్ధాలు ఆడైనా సరే నా లవ్ ని సక్సెస్ చేయి. ఇలా అన్నా బాగుంది. ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను. నువ్వు 3 ముళ్ళు వేసుకో, 3 నిద్రలు చేసుకో. జై ఘటోత్కజ. నీ బోడి రాయబారం చాలు, నోరు మూసుకుని వెళ్ళు. మైండ్ యువర్ టంగ్. నాది బోడి రాయబారమా? బోడి నువ్వు, బొత్సు నేను. చెప్పుచ్చు కొడతాను. పిచ్చివాడు అక్క, పో బయటికి. వెళ్తాను. అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడుగా చేసుకునే అర్హత నీ మొహాన రాసిలేదు. ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం? అది చెప్పే వెళ్తాను. పసితనంలోనే వాళ్ళమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథగా పెరిగి స్వయం కృషితో MBA చేశాడు. బిజినెస్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. 4 చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు. నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా? పుస్తకాలు కొనిచ్చావా? కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకైనా ఇచ్చావా?
అదే నా ఫ్రెండ్ ఎంతో మందికి సహాయపడుతున్నాడు. నువ్వు నీ కూతురికి బిల్ గేట్స్ కొడుకుని తేయగలవేమో గానీ నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు. మైండెడ్. మా అమ్మా నాన్న దివిసిన్ తుఫాన్లో కొట్టుకుపోయారని చెప్తావా? సెంటిమెంట్ కోసం అని చెప్పాను. అయినా నువ్వేగా 1,00,000 అబద్ధాలు ఆడాను, నా లవ్ సక్సెస్ చేయమని చెప్పింది. మరి ఇప్పుడు కొడతావే? కోటి అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా. హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా? చిచ్చి తీస్తా. పార్టీ ఇస్తావు అనుకుంటే పార్టీ తీస్తున్నావు బాసు. నోరెత్తితే చంపేస్తా. బాసు సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను, సింపతి వర్కౌట్ అయింది. నువ్వు కూడా అదే మెంటో బాసు. విచిత్రమైన సుముహూర్తం. తాంబూలాలు పుచ్చుకుందామా? కానివ్వండి. ఓం ధ్రువంతే. ఆగండి. మాధవి, నీకు పెళ్లి తాంబూలాలు జరుగుతున్నందుకు నా అభినందనలు. నేను ప్రేమలో విఫలమైనందుకు నా ఆత్మాహుతి. ఏంటే అఘాయిత్యం బుద్ధి లేకుండాను ఈ సంబంధం చెడగొట్టాలని వచ్చావా? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పాను, మీకు చెప్పాను. కానీ మీరు పట్టించుకోలేదు. నేను 2 చేతులు సంపాదిస్తున్నాను. నన్ను కాదనడానికి, అతన్ని అవునడానికి కారణం ఏమిటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు బయట నడు. మీతో నాకు మాటలు అనవసరం. చూడు మిస్టర్, 2 సంవత్సరాల నుంచి 2 కాళ్ళు అరిగేలా మాధవ్ చుట్టూ తిరిగాను. 2 చేతులు అరిగేదాకా లవ్ లెటర్స్ రాశాను. మాధవి, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్న అడిగాను, బతిమాలాను. కానీ నా మాట వినిపించుకోకుండా ఈ తాంబూలాలు ఏర్పాటు చేశాడు. కంగ్రాట్స్. ఇంకా మీరు మాధవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. అగ్ని సాక్షిగా చేసుకోండి. ఇప్పుడు నేను ఆహుతి అవుతాను కదా, నా చితి చుట్టూ తిరుగుతూ చేసుకోండి. సార్, ప్రపంచంలో మహాప్రేమికులు ఉన్నారని విన్నాను, నవలల్లో చదివాను, సినిమాల్లో చూశాను. ఈ రోజు స్వయంగా చూస్తున్నాను. ఏమండి, మీరు ఏంటి పెళ్లి చేసుకోండి. మీరే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి. పిన్ని, బాబాయ్, పదండి. ఇంకా పెట్రోల్ బట్టలు ఎందుకు? వెళ్ళి మార్చుకుంటారా, తాంబూలాలు పుచ్చుకుంది కానీ. ఇప్పుడే వస్తాను. ఇవిగోండి మా అత్తమామలకు బట్టలు, మాధవికి చీర, తాంబూలాలు ఇప్పించండి. ఒక్క క్షణం పొందులు గారు, అతనికి పెళ్లి కదా, కదా పెద్ద మనుషులు వచ్చారు. పిలవండి. రండి సార్. ఎస్ఐ గారు, అతనే అఘాయిత్యం పెళ్లి కొడుకు, అరెస్ట్ చేయండి. నువ్వు నోరు తీసుకుని లోపలికి వెళ్ళు. అల్లుడిని చేసుకుంటాను పిలిచి అరెస్ట్ చేస్తాను. నలుగురిలో నా పరువు తీసి నిశ్చితార్థం ఆపాం. ఎస్ఐ గారు, వాడిని ఈడ్చుకెళ్ళండి. ఆగండి. ఇతనంటే మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇట్రామా. చూడండి, తప్పుడు సమాచారం ఇచ్చి 2 ప్రేమికులను విడదీయాలని చూస్తున్నారా? ఇందుకోసం పోలీసులను ఉపయోగించి మా టైం వేస్ట్ చేయకండి. చూడమ్మా, మీ పెళ్లికి పెద్దలు అడ్డం చెప్తున్నారని రిపోర్ట్ రాసిస్తే మీ పెళ్లి మేం జరిపిస్తాం. లేదా తాంబూలాలు చెడగొట్టిన దానికి ఇతను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వద్దు, అరెస్ట్ చేయకండి. గుడ్. అలాగని మీరు రిపోర్ట్ రాసివ్వండి. పదండి. అమ్మా మాధవి, వెళ్ళండి. మన పరువు ప్రతిష్టల కంటే వాడే దానికి ఎక్కువయ్యాడే. వెళ్ళండి, వెళ్ళు. వాడుతూనే వెళ్ళు. మళ్ళా ఈ గడపలో కాలు పెట్టడానికి వీల్లేదు. అలా నమ్మించి నటించి పెళ్లి చేసుకున్నారు. బాగుంది నీ పెళ్లి కదా. కష్టపడి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, కానీ అబద్ధాలాడి నెత్తి మీదకి తెచ్చుకున్నావు. సారీ. ఇప్పుడే సహనంగా ఉండి తన మనసుకి తగినట్టుగా నడుచుకో. తన నీకోసం అమ్మా నాన్నలు కూడా వదిలేసి వచ్చింది. కోపంలో ఒకవేళ తనేమన్నా అన్నా నువ్వే సర్దుకుపో. నువ్వు మాత్రం సర్దుకుపోకు. పెళ్ళైన కొత్తలో మా మొగుళ్ళని కంట్రోల్ చేసుకోలేకే ఇప్పుడు ఇలా కష్టపడుతున్నావు. అవును, ఆ వగలాడిని ఎవతనో బైక్ మీద ఎక్కించుకెళ్ళాడుగా, రాగానే అదేంటో కనుక్కో. మా చెల్లెల్లాంటి దానివని చెప్తున్నావు అమ్మా. జాగ్రత్త అమ్మా. ఉంటామే.
నువ్వేం చెప్పావు? లేరుగా, అదే చెప్పాను. కాఫీ అయినా ఇచ్చావా? ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టే మనిషిని అనిపించలేదు, అందుకే గుమ్మలోంచి పంపించాను. నువ్వు మనిషిగా ఆలోచిస్తే ప్రియ మంచిదిగానే కనిపించింది. ఇంటికొచ్చిన అతిథిని అవమానించడం సంస్కారం కాదు. మీ సంస్కారం ఏంటో తెలిసాకే మీకోసం వచ్చిన వాళ్ళందరినీ అనుమానించాల్సి వస్తుంది. అవును, దాన్ని మీరు బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లారంటగా, ఎవత్తది? దానికి మీకు ఏంటి సంబంధం? స్నేహం. ఆ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితురాలు. నేను నమ్మను. మీరెన్ని రకాలుగా అయినా అబద్ధాలు ఆడతారు. మీరు చేసిన అప్పులకి, ఆడిన అబద్ధాలకి ఇరుగు పొరుగు దగ్గర తలెత్తుకోలేక చూస్తున్నాను. పొగుడు అప్పుల మనిషి అయినా పర్వాలేదు, తప్పుడు మనిషి అయితే ఏ పెళ్ళం తట్టుకోలేదు. ఇంకెప్పుడు దాంతో తిరగండి. నీకేమన్నా పిచ్చా? అర్థం లేని అనుమానాలతో బ్యాడ్ గా ఊహించేసుకుని మాట్లాడుతున్నావు. నేను చెప్పేది నిజం. ఏంటండి నిజం? అది రోడ్డు మీద కనిపిస్తే బైక్ మీద ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్ళటం దేనికి? ఇంటికే తీసుకురావచ్చుగా. అసలు ఈ అప్పులన్నీ చేసింది ఇంటి కోసమా, దానికోసమా? నోర్మోయ్. నన్ను నోరు మీమంటాం కాదు. ఆ సేటు మళ్ళీ ఫోన్ చేసి నానా మాటలు మాట్లాడుతున్నాడు. ముందు వాడి నోరు మూయించండి. హా, భూభారం మోస్తున్నట్టు అలా ఉన్నావేంటి సీను? మనసు బాగోలేదు. అయితే దానికి బాధపడాలా? నేను చాలా సీరియస్ గా ఉన్నాను, నువ్వు జోక్లే. లేకపోతే ఏంటి? మనసు బాగా లేకపోతే బాగు చేసుకోవాలి కానీ ఇలా మొహం డల్గా పెట్టుకుని కూర్చోవాలా? నా వరకు నాకు మనసు బాగలేకపోవటం అంటూ ఉండదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడు పనిలో పెడతాను. పనిలో పెట్టాలంటే ప్రస్తుతం నాకు పని లేదు. అయితే పని వెతుకునే పని పెట్టుకో. ఆ పని మీదే ఉన్నాను. గుడ్. అయితే నీ పని అవుతుందిలే. ఏం పని అవుతుందో, ఇంటికెళ్తే పని అవుతానే ఉంది. ఏ? బాగా ఫ్లరిష్ అయ్యే టైంలో బిజినెస్ దెబ్బతింది. దాంతో అప్పులయ్యాయి. మా ఆవిడ నన్ను పనికి మాలిన వాడిని అనుకుంటుంది. నన్ను నా అసిస్టెంట్లే మోసం చేశారు. లేకపోతే లాస్ట్ మంత్ మొత్తం తీర్చేసేవాడిని. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను చేయగలిగింది ఏదైనా సరే. మా కంపెనీలో జాబ్ ఇప్పిస్తే చేస్తావా? ఏంటి, నేను ఇప్పిస్తే చేయకూడదా? అబ్బే అదేం లేదు. ఎక్కడ పోయిందో అక్కడే సంపాదించాలి. నేను మళ్ళీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మరి బిజినెస్ కి పెట్టుబడి ఎక్కడి నుంచి తెస్తావు? చూడు, ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఒక 2 ఏళ్ళు జాబ్ చేయి, ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే సరే, నేను మా బాస్తో మాట్లాడి నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. సరే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఫ్రెండ్ శ్రీనివాస్, MBA. మీకు చెప్పాను కదా, ఇతని. నమస్కారం అండి. ఓ కూర్చో. థ్యాంక్స్. నిన్నెక్కడో చూసినట్టుందే. నువ్వు సాయిరామ్ చిట్ ఫండ్ యానివర్సరీలో రూపాయి మీద ప్రోగ్రామ్ చేశావు కదా? అవును సార్. ఆ రోజు నువ్వు అదరగొట్టేశావయ్యా. నీలాంటి వాడు ఒక్కడు నా టీంలో ఉంటే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. అక్కడిచ్చే దానికన్నా ఎక్కువ ఆఫర్ ఇచ్చి నిన్ను పిలవాలనుకున్నాను. ఆఫీస్లో బయట నీ గురించి ఎంక్వైరీ చేశాను. పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. సార్, మీకెవరు చెప్పారు? కానీ అది అబద్ధం. ఎవరో చెప్తే నేను నమ్మను. తన బాసే చెప్పాడు. అతని పార్ట్నర్ అని చెప్పుకొని అప్పులు చేశాడంట. చివరికి అమ్మా నాన్న చచ్చిపోయారని పెళ్లి చేసుకున్నాడంట. ఇవన్నీ అబద్ధాలా? నాకు చెప్పిన పని చేసి జీతం తీసుకునేవాడు కావాలి, నవ్విస్తూ నాకే ఎసరు పెట్టేవాడు కాదు. సార్, ఇతనికి మీరు జాబ్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. బట్ డోంట్ ఇన్సల్ట్ హిమ్. చూడు ప్రియా, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివిగలదాని అనుకున్నాను. ఇలాంటి వాడిని ఫ్రెండ్ అని తీసుకొచ్చి ఇతనికి జాబ్ ఇవ్వమంటున్నావంటే నిన్ను కూడా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. సార్, మీ దగ్గర పనిచేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. అసలు మాట్లాడవలసిన అవసరమే నాకు లేదు. చూడు, తాటిపట్టికి ఎదురు దేకడము, ఇతనికి జాబ్ ఇవ్వడము నేను చేయలేను. సార్, మీరెంతో సంస్కారవంతులు అనుకున్నాను, కానీ పక్క బిజినెస్ మెన్ అని అర్థమైంది. ఎస్, నాకంత వ్యాపారమే. నా నవ్వు మంచిదనం, పలకరింపు పొగడతా అన్ని వ్యాపారంలో భాగమే. చాలా సంతోషం సార్. మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే పస్తులుండి చావడం నయం. నాకు రావాల్సిన జీతం మీ పెట్టుబడిలో జమ చేసుకోండి. పద. సారీ సీను, మా బాస్ ఎవడో చెప్పిన మాటలు విని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. దానికి నువ్వెందుకు సారీ చెప్పడం, హర్ట్ అవ్వడం, జాబ్ వదులుకోవడం? నేనంటే నాకు బాధగా ఉండదా? నీకెందుకు బాధ? నేనున్న పరిస్థితుల్లో అందరూ మీ బాస్ లాగానే అనుకుంటున్నారు. నీ గురించి వాళ్ళకి తెలియక వాగుతున్నారు. నా మంచితనం గురించి నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అదంతే, నాకు తెలుసు. నేను ఫీల్ అవుతాను నువ్వు అలా అంటున్నావు. లేదు సీను, నిజంగా. థ్యాంక్ యూ. కానీ నీకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. ఎలా?
సిన్సియర్గా కష్టపడే వాళ్ళని అదృష్టం ఇన్వైట్ చేస్తుంది. అదృష్టం ఇన్వైట్ చేస్తుంది కదా అని అప్పులాడు మన కోసం ఆగడు కదా. డోంట్ వరీ, అన్నీ సెటిల్ అవుతాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే బాయ్. హాయ్ సీను, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్, జస్ట్ ఇప్పుడే. ఆహా, భలేగా ఉంది కదూ. ఏంటది? ఆ తెల్ల మేఘం అప్పుల భారం వదిలించుకొని తేలిపోతున్నట్టు ఉంది కదూ. నా అప్పుల గురించి నీకు నవ్వులాటగా ఉందా? ఏయ్, నీకు పెద్ద అప్పే ఉంది. కళ్ళు మూసుకొని చిటికేస్తే తీరిపోతుంది. కథలు చెప్పకు. కథలు కాదు, నిజం. సరే అయితే నేను కళ్ళు మూసుకుని చిటికేస్తాను. నా అప్పులు ఎలా తీరిపోతాయో నేను చూస్తాను. ఏంటిది? చిటికేసావుగా, చేతిలోకి వచ్చాయి. అప్పులు తీర్చే. ఎక్కడివి? నా పెళ్లికని దాచినవి. ఎంత? 4 లక్షలు. నీకేమన్నా పిచ్చా? నీ పెళ్లికని దాచిన డబ్బు తీసుకొచ్చి నా అప్పులు తీర్చమంటావు? పిచ్చి కాదు, అభిమానం. తీసుకో. ఇప్పటికే వాడెవడో మా అమ్మా నాన్న చచ్చిపోయారని అబద్ధం చెప్తే నన్ను తిడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి డబ్బుతో అప్పులు తీర్చాననిపించుకోనా? అవన్నీ ఆలోచించుకో, తీసుకో. అదేం కుదరదు. ఇది నీ పెళ్లి కోసం దాచిన డబ్బు, ఇంటికి తీసుకెళ్ళు. సరే, నాకు నచ్చిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయి. అప్పటి వరకు అప్పుగా తీసుకో. అచ్చంగా కాదు, అప్పుగా. ఓకే 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 ఓకే. ఏంటి హుషారు, ముఖం వెలిగిపోతోంది? ఇవాళ నా లైఫ్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఇంకో అబద్ధమా? నాకిదే పనే? మీకే తెలియాలి. నా గురించి ఇలాగే ఆలోచించేది. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీరేం చెప్పారో తెలిసినప్పటి నుంచి మీ గురించి ఇలాగే ఆలోచించాల్సి వస్తుంది. ఎట్లాగో అన్ని బయటపడ్డాయి ఊరుకున్నాను కదా అని దాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చి సర్ది చెప్పాలనుకుంటున్నారు, అవునా? కాదు, ప్రియకి నా పరిస్థితి తెలిసి నాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నా గురించి నానా మాటలు అన్న వాళ్ళకి నేనేంటో చెబుతాను. నువ్వే చూస్తావుగా. నేను పెళ్ళాం పిచ్చోనే గాని పిచ్చోని కాదు. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ ల్యాండ్ అలా ఉంది. ఎందుకు? ఎందుకో తర్వాత చెప్తాను, ముందు ఎలా ఉందో చెప్పు. ఈ కనిపించే మొత్తమా? మొత్తం కాదు, ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు, చెట్టు దగ్గర నుంచి తాడి చెట్టు వరకు, తాడి చెట్టు నుంచి మళ్ళీ రోడ్డు దాకా స్క్వేర్ గా ఉంది. అయితే ఏంటి? ఆ స్క్వేరే బాగుందా? సీను, నీకేం కావాలో చెప్పు. వేణు, ఈ ల్యాండ్ కి ఈస్ట్ సైడ్ నా సినిమా థియేటర్ల కాంప్లెక్స్ వస్తుంది. దీనికి వెస్ట్ సైడ్ నా అదిగో చూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్రెడీ కట్టేసింది, త్వరలోనే ఓపెనింగ్. దీనికి నార్త్ సైడ్ నా బ్రహ్మాండమైన క్లబ్ రాబోతుంది. ఇవన్నీ వచ్చేస్తే ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిపోతుందో చూసుకో. ఈ విషయం మనకెందుకు, అసలు విషయం చెప్పు. అదే చెబుతున్నాను. ఈ ల్యాండ్ నేను కొన్నాను, ప్లాట్లు వేస్తున్నాను. బోని నువ్వే చేయాలి, నీది గోల్డెన్ హ్యాండ్. ఎట్లా కొన్నావు? డబ్బెక్కడిది? నువ్విచ్చావుగా. 4 లక్షలేనా ఈ ల్యాండ్ అంతా? మొత్తం 45 లక్షలు. నువ్విచ్చి 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చా. బ్యాలెన్స్ 41 lakhs ఎలా కడతావు? అందుకే నిన్ను బోని చేయమంది. నీలాగా 10 మంది కొంటే ఆ డబ్బు తీసుకెళ్లి 2వ ఇన్స్టాల్మెంట్ కడతాను. అలా రొటేషన్ చేయడమే రియల్ ఎస్టేట్ వ్యాపారం. అప్పులు తీర్చకుండా మళ్ళీ ఈ రిస్క్ ఎందుకు చేశావు? ఇప్పుడున్న రిస్క్ లోంచి బయటపడ్డానికి. వాట్ సీను, నిన్నేమనాలో నాకు తెలియటం లేదు. ప్రియా, నీ పెళ్లి డబ్బుతో నా అప్పు తీర్చకుండా ఇది కొన్నానని బాధపడుతున్నావా? నువ్విచ్చిన డబ్బుతో ఆ సీట్ అప్పు తీర్చినా మళ్ళీ నీ దగ్గర అప్పు ఉన్నట్టే కదా. అందుకే ఆ డబ్బు ఈ ల్యాండ్ మీద పెట్టా. నా అంచనా ప్రకారం 2 నెలల్లోనే నేను సక్సెస్ అవుతాను. ఒకవేళ ఇంకోలా జరిగినా నువ్విచ్చిన డబ్బు నష్టపోయేదేం లేదు. ఈ ల్యాండ్ ఉంటుంది. ఇవాళ నేల మీద చెట్టును పెట్టినా కట్టడం కట్టినా పెరుగుతూనే ఉంటాయి. నా లాభాల్లో 50% నీకే ఇస్తాను. నో, లాభం ఎంతొచ్చినా నీకే. నీకు అప్పుగా ఇచ్చాను, పార్ట్నర్గా పెట్టుబడి పెట్టలేదు. సరేలే, ఇప్పుడు చెప్పు ఈ ల్యాండ్ ఎలా ఉందో. గోల్డ్ బిస్కెట్లా ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళదామా? మామిడి చెట్లన్నీ మంచి పూత మీద ఉన్నాయి కదా సీను? పూత మీదే కాదు, ఒక మంచి పండు కూడా కాస్తుంది. పూత మీదే పండా? ఎక్కడా?
అక్కడ కాదు, అదుగో. వావ్. నా వ్యాపారంలో మొదటి ఫ్రూట్ నీకోసమే కొన్నాను, తీసుకో. ఏ నాకెందుకు ఇది? హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటూ హ్యాపీగా వచ్చేస్తా. నాకు ఈ కారే వద్దు సీను. తీసుకో. వద్దన్నానా? వద్దు అనొద్దన్నానా? నా వ్యాపారం అనే చెట్టుకు నీళ్లు పోసింది నువ్వు, దాని నుంచి వచ్చిన మొదటి ఫ్రూట్ నీకే చెందాలి. తీసుకో. థ్యాంక్ యూ. కమాన్. ఏమండి, తెల్లారితే దీపావళి, వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఇప్పటికి 50 సార్లు చెప్పావన్నమాట. పిల్లాడు సెంటిమెంట్ అడ్డం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు. అది కాదండి, మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాసులు కొనిచ్చాడు, వీడికి కొనివ్వలేదని ఏడుస్తున్నాడు. వాడు ఏడుస్తున్నాడా? వాడితో పాటు నువ్వు కాసి పెడవే. ఏడవండి ఇద్దరు కలిసి. గుర్తుండే. అదేంటి బావా, టపాకాయలు పిల్లల దగ్గర కలిపే తెచ్చాను, మా ఆవిడ ఇవ్వలేదా? దానికి బుర్రలేదు. దీనికి మాత్రం ఉందే బుర్ర? మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది, దీనికి బుర్ర ఉందా అంట. అది నిజమే బావా. ఆ పెళ్ళం పిచ్చోడు పెద్ద మెంటలోడు, ఆ పిల్లకి ఇంకా మెంటలు. నిజమే, వాడేదో ఎర్ర పిల్లతో తిరుగుతున్నాడు. అయితే ఏంటంట? మన పిల్లల్ని చూసి నేను నేర్చుకోవచ్చుగా. ఇప్పుడు నా పిల్లాన్ని ట్యాప్ను కొట్టాను, ఏమన్నా మాట్లాడిందా? మీ ఆవిడ భూదేవి, ఎంత ఓర్పు ఎంత సానం. ఏళ్ళ ఓర్పు ఆ అమ్మాయికి ఎక్కడ వస్తుంది? అది నీ మంచితనంలే బావా. మీ ఆవిడ మాత్రం మహాసాధ్వి కాదేంటి? మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం. చుట్టూ పెట్టారు బావా. ప్రియా, ఈ 2 డిజైన్ లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి. నమస్కారం సార్. ఏ గోవింద్, ఏంటే? చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. మీ ఆఫీస్ లో నాకేదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్. ప్రియా, సారీ, నో వేకెన్సీ. గోవిందు, ప్రియా, ఒక విధంగా ఇతనిది కూడా నా పరిస్థితి. నాకేమీ తెలియదు అనుకుంటున్నాడు కానీ అతని గురించి నాకు అంతా తెలుసు. మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హలో, ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్. ఓకే, కూర్చో. ఇదిగో ఆ పెళ్ళ పిచ్చుడండి బాబా, ఎట్లా బాగుపడ్డాడు? అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా కిక్కెక్కదు. తొందరగా ఇంకో పిక్కిపోయి నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు? అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు, మీకోసం శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుక్కుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం. చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం, తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివతీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగద్దు తాగద్దని గొడవ చేసే మీరే పిశాచగణాలు, భూతగణాలు. మేము తెల్లారులు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. వీళ్ళెవరన్నా వస్తే కనుక ఏంటమ్మా ఇది? మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో ఫ్లాట్ ఇస్తారని ఆజ్ఞంలో ఫ్లాట్ ఇస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు కానీ మీ కళ్ళు అజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. అభూమ్ ఫట్! ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షట్ అప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తావు? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం 0 అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా 4 రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాళానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా.
మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం. అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికీ కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. అది సరే కానీ బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదట ఈ వెధవ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు. ఎస్ సార్. అభూమ్ ఫట్! ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్! ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానండి, జ్యోతిష్కుని తెచ్చావేంటయ్యా? జానీ ఒకరిదే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బేవర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు ఈ స్వామీజీ. ఈందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా బావా బావా, నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా, చెప్పండి ఎంత? ధనం మాకెందుకు రాసి ఉంటా? ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి? ఏం పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి. మరి వాళ్ళ టబాకు పుడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే. నీకు పేక గండం ఉంది. పేక గండమా? నీటి గండం తెలుసు, నిప్పు గండం తెలుసు, ఈ పేక గండం ఏంటి? అంటే పేక ఆడుతూ ఆడుతూ చస్తాడు. వామ్మో, ఇంకా నేను చచ్చినా పేక గండం. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి. నీ పూర్వజన్మ పెద్ద గాథ. 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీ సారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీ సారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా పోయిన జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీ సారా తాగి చచ్చావు. ఆ కల్తీ సారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చిరా తాగరు. స్వస్తి. స్వామి పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. మీ ఆయన బిజినెస్ చేయడం, పైకి రావడం మాకు సంతోషమే. అలా అని నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు. క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి? వెళ్ళాడే అనుకో, పెళ్ళాం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? మా ఆయన చెప్తూనే ఉన్నాడు. దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నర్లకి తిరుగుతున్నారట. ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా రావట్లేదు. చూసావుగా? నీ అక్క లాంటి దాన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు. వెళ్తాను. ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని ఈయన వ్యవహారం ఏంటో తెలీదు. అక్కడేదన్నా తేడా వస్తే దాని సంగతి అటో ఇటు తేల్చి పారేయాలి. పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండి పెట్టేది. తిని పడుకునేవాడు కదూ. ఇంటికాడ నన్ను భోజనం ఎక్కడ చేయనిస్తున్నావు? బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే. మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు? ఈ సంపాదనంతా మీ ఆవిడకిస్తావా, నాకిస్తావా? నువ్వు అడగాలి గాని నువ్వెంత అడిగితే అంత. కొంచెం కర్డ్ రైస్. ఓకే థాంక్స్. హాయ్, ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు? ఏ రాకూడదా? మా ఆయన క్యారియర్ తేకూడదా? తేవచ్చు గాని ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే బాగుండేది. ఫుల్ అయిపోయింది. అదేంటి చేయి కడుక్కుంటారు? మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను, కొంచెమైనా తినండి. సారీ మాధవి, 2ంటికి బిజినెస్ సెమినార్ ఉంది. రాత్రికి వేడివేడిగా వండి పెట్టు, వచ్చి తింటాను. ప్రియా వాట్ పదా? ఓకే మాధవి, బాయ్. ఉంటానండి, బాయ్. అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసేం బాగాలేదు. అవమానం ఏంటి? నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు. నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు. ఇంతకన్నా అవమానం ఏం జరగాలి? ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా? నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు? బిజినెస్ సెమినార్ ఉంది, వెళ్ళాం. మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా, దాని
ఎగురుకుంటూ తీసుకెళ్ళి దేనికి? తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను. హలో ప్రియా, చెప్పు. నీ ప్లాన్కి ఆ భూషణ్ గాడి దెబ్బతిన్నాడనమాట. అదే మరి నీ గొప్పతనం. నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు. ప్రియానా మజాకానా? నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా, నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ చెయ్యి. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్లో దాంతో 5 నిమిషాలు మాట్లాడితే 4.5 నిమిషాలు దాన్ని పొగట్టడానికి సరిపోయింది. మిగిలిన 1/2 నిమిషం ఈకిలించడానికి సరిపోయింది. అయినా పొద్దున్న నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా? ఇంకా ఇంటికొచ్చి ఫోన్లో మాట్లాడాలా? ఏదో అర్జెంట్ వ్యవహారం. వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావాయి. కబుర్లు చెప్పకండి. నిజం, నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో, ఆకలిస్తుందా? దాంతో ఫోన్లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి వడ్డిస్తాను. ఆహా, గుత్తి వంకాయ కూర. వేడివేడిగా పట్టుపడతా. ఆహా, అద్భుతం అద్భుతం. ఆహా, ఎవరో తలుచుకుంటున్నారు. ఫోన్. హలో, ప్రియా. ఏంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దామంటాడా? ఏడమను. ఎందుకు, నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మనం వైజాగ్ లోనే తెలుసుకుందాం వాడి సంగతి. నేను భోంచేస్తున్నాను, నువ్వు భోంచేసావా? ఓకే బాయ్. ఇదేంటి చల్లారిపోయింది? తెల్లారే వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి, చల్లారిపోకుండా ఉంటుంది వేడిగా. అబ్బో, నువ్వు అసూయ పడితే పాపం నీ బొగ్గలే కాదు, పాదాలు కూడా ఎర్రబడ్డాయే. నేనెంత పెళ్ళాం పిచ్చోడ్నో లోకమంతా తెలుసుకుంది, కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు. హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో, నా గుండె చీలిస్తే నా పెళ్ళాం మాధవే ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. మరెందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? పెద్ద దొంగ. అయితే నువ్వు లేడీ పోలీసువి. ఏం కాదు. అయితే ఆడపులివి. నేనేం కాదు. నా ప్రియాతి ప్రియమైన మాధవి. ప్రియాతి ప్రియమైన ఏం అక్కర్లేదు. ఎందుకని? ఓహో, ప్రియాతి ప్రియమైనలో 2 ప్రియులు ఉన్నాయి కదూ, అందుకనే. నాకు తెలుసు నువ్వు. ఏంటి చెప్పండి. నేను వద్దులే. కాదు చెప్పండి, నా గురించి మీరేమనుకుంటున్నారు? చెప్పనా? చెప్పనా? వద్దులే, మళ్ళీ గొడవలు అవుతాయి. ఏం కావు, ముందు చెప్పండి. నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు? సరే, నువ్వొక ప్రేమ దెయ్యానివి, అనుమానం పిశాచివి, పెళ్ళాం రాక్షసివి. అందుకే నిన్నిప్పుడు కొరికేసి నమిలేసి మింగేస్తా. హలో, ఎవరు? హలో సీను, నేను ప్రియని. ఏంటి ఈ టైంలో? సారీ, డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. ఆ, మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తా అంటున్నట్ట. ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉన్నాం. సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేసే. బొంబాయి వెళ్ళడానికి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది. మరి నువ్వు? నేనెందుకు, నువ్వు వెళ్ళొచ్చేసి. నువ్వు లేకపోతే ఎట్టా, నేను వెళ్ళను. సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే.
సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. ఏ బేరర్. హలో హలో మాధవి, ఇప్పుడు ఎక్కడున్నారు? బాంబేలో. అది మీతోనే ఉందా? నేను రేపు వచ్చేస్తాను. నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు, దాంతో ఉన్నారా లేదా అని. అదే ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేస్తా. మాట మార్చొద్దు. అది వేరే రూమ్ లో ఉంటుందా, ఇద్దరు ఒకే రూమ్ లోనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, నువ్వు పెట్టి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట. సరే ఉంటా. థ్యాంక్ యూ. ఏంటి మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా? జోకులేకు. మరేంటి నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు? సర్ది చెప్పక చస్తానా? బాంబేలో చీరలు చీపుగా ఉంటాయి, 100 చీరలు తెచ్చేమంది. వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల ఒకటి. అరే నీకు నవ్వులాటగా ఉందా? నీకు మీ ఆవిడంటే భయమా? అవును. ఎందుకని? అది ప్యూర్లీ పర్సనల్. నాకు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం, రోజు 2 వాయుగుండాలు పడతాయి. నా ప్రేమేమో ఒక కాగిత పడం లాంటిది, మునుగుతాను, ఒరుగుతాను, తేల్తాను. గుడ్ జోక్. మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పావు. థ్యాంక్ యూ. ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు? నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఏం పర్వాలేదు, కొంచెం తిను. నో 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 నో, నాకు అలవాట్లేదు. తిను ప్లీజ్, కొంచెం తిను, కొంచెం. చూడు. ఓకే సరే, నాకు నిజంగానే నచ్చదు. శ్రీనివాస్ నీ ఫ్రెండ్ మొగుడు. ఆ మాధవి ఓపిచ్చిది. అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది. ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి. ఇమీడియట్ గా చెయ్యి. హలో హలో మాధవి, నేను మంజుల్ని. మంజు నువ్వా? ఏంటి విశేషం? నేను మా వారు బాంబేలో ఉన్నాం. ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆయన కనిపించాడే, పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్తో ఐస్ క్రీమ్ పెడుతుంది. మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా? మీ ఆయనేనే. మా ఆయన ఐస్ క్రీమ్ తినరే. నువ్వు పెడితే తినడేమో, అది ఎవరితో పెడుతుంటే ఎంచక్క లొట్టలేసుకొని తింటున్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే, నిజం. నా మంగళసూత్రం మీద ఒట్టే. నీ మంగళసూత్రం జాగ్రత్త. మాధవి, మాధవి, ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త పెట్టి లోపల. వెళ్ళిన పని బాగా అయిందా? కాలేదు. 2 రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా? దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు. మాధవి, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుకో. అలా చేసేది మీరు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేశారు? మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి? రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? నీకెలా తెలుసు? మాట మార్చొద్దు. ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? అంటే కొద్దిగా ప్రియా బలవంతం చేస్తే. అంతా నాటకం. ఎన్నోసార్లు ఐస్ క్రీమ్ తినండి, ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను. తిన్నారా? మొగుడే ప్రపంచం అనుకున్నాను, కానీ మొగుడంటే మోసం అని తెలిసింది. ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళాం అర్థం చేసుకుంటుందిలే అనుకున్నాను, కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది. అరుస్తాను. నా కడుపు మంట నాది. మాధవి, ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు. అసలే వెళ్ళిన పని కాక చిరాకులో ఉన్నాను నేను. పైగా ఇంకో 2 మీటింగ్లకు వెళ్ళాలి. దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని. మాధవి, మేమందరం కలిసి పార్కుకి వెళ్తున్నాం. ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? నువ్వు మాతో రా. మీరు వెళ్ళండి, ఆయన వస్తారేమో. ఈ మధ్య మీ ఆయన లేటుగానే వస్తున్నాడుగా, ఏం పర్వాలేదు రా. వస్తే 1 గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే. పదా, 7 వచ్చేద్దాం, సరేనా? రా ఆంటీ. పద. బుల్లి పనసకాయ బ్యూటీ వరల్డ్ ఎంత బాగుందో. నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి, మనసు ప్రశాంతంగా ఉంది. అవును, మా ఆయన 6 నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని. రేపు రేపు అంటారు, ఆ రేపు ఇంకా రాలేదు. తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది. అవును, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మా అమ్మా, ఆంటీ వాళ్ళ అంకుల్. అబ్బా, బిజినెస్ సెమినార్ కాదు గాని వాడెవడో నా తలకాయ తినేశాడు. నువ్వింత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? వాడి బ్రెయిన్ నేను తిన్నానుగా. బ్రెయిన్ తిన్నావా? టేస్ట్ బాగుందా? చాలా. అయ్యో ప్రియా, నేనున్నాను. ప్రియా, నీకేం భయం లేదు, నేనున్నాను. సీను, ప్రియా, సీను, సీను, ప్రియా, ప్రియా, నీకేతొచ్చా? నాకు రాదులే. లాగు లాగు, అమ్మో లాగు, లాగాయి. వచ్చేసిందా? దీనే అప్పుడు బైక్ మీద తీసుకెళ్ళింది. మాధవి, ఇన్నాడు మేము మీ ఆయన గురించి చెప్పింది
ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా సవితిపోరు లేదు నాకు. అవును, మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కానీ ఇలాంటి వెధవేషాలు వేయడు. అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దాంతో జలకలాడుతున్నారా? ఛీ! అసలు అక్కడ జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. ఇంకా సమర్థించుకోకండి. నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా? అవును, అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. పొరపాటున ప్రియ కాలు జారి పడింది. దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను. నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు, అంతేగా? నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం. ప్రియ కాల్ జారే పడింది. దానికి కాలు జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది. ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతాను. అది మీకేదో మందు పెట్టుంటుంది. ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో. దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది? ఆగిపోయారే, కొట్టండి. అమ్మా నాన్నల్ని కాదని వచ్చినందుకు బుద్ధి చెల్ల చేశారు. అవును, నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా, నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా బతుకు నేను బతకడానికి. నేను నీకేం తక్కువ చేశాను? నేనేదైతే కోరుకుని వచ్చానో అదే. మాధవి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎంత డబ్బిచ్చైనా సరే దాన్ని వదిలించుకోండి. కుదరదు. అయితే మీతో ఉండటం జరగదు. ఆ? చైతి, మాధవి, మాధవి, మాధవి. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆని చూసి నేర్చుకోమన్నావుగా. ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని తరివేమంటావా? పద పద. నువ్వేంట్రా? ఇదిగో శ్రీనివాస్, శ్రీనివాస్, శ్రీనివాస్. ఏంటయ్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిందని బాధపడుతున్నావా? వద్దు, అటువంటివి ఏం పెట్టుకోవద్దు. ఆడదానికి అంత పొగురుంటే మగాళ్ళం మనకెంత ఉండాలి? కుర్రాడివి, వయసులో ఉన్నావు, పెళ్ళాం లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం. ఏం చేస్తారు? అది కాదు, మంచి కుర్ర పిల్లని చూసి సెటప్ చేస్తాం. ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను, ఈ బ్రోకరేజింగ్ కూడా ఉందన్నమాట. ఏంటయ్యా నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్ని బ్రోకర్లు అంటావేంటి? ఏంటండి మంచి? ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి, ముడి పెట్టడానికి ట్రై చేయాలి. ఆడదాని పక్కలో 10 నిమిషాలు ఉండటం కాదు, దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి. వాడు మొగాడంటే. బావా, మనం పెట్టిన పరీక్షలో ఇతను నెగ్గాడు. అవును, ఇతను నీతి గల పెళ్ళంపించాడు. ఆ మొగుడు పిల్లలు కలిసి ఉండాలని దీవిద్దాం. శుభం. శుభానికి కుడిచే వాడాలి. శుభం. అది కుడిచేయా? శుభం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ 4 డేస్ క్యాంప్ ఏమైంది? సక్సెస్. మీరు చెప్పినట్టుగానే డీల్ చేశాం మేడం. వాళ్ళు చెక్స్ కూడా పంపించారు. వెరీ గుడ్. మేడం, మేము క్యాంప్కి వెళ్ళిన రోజు రాత్రి శ్రీనివాస్ గారితో మాధవి గారు గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి హాస్టల్లో ఉన్నారంట. రాత్రే తెలిసింది. అవును మేడం, వాళ్ళిద్దరిని కలపాలని శ్రీనివాస్ పెళ్లి కోసం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని అబద్ధమాడింది నేనే. కానీ ఆ పాపం వాడికి చుట్టుకుంది. వాళ్ళని ఎలాగైనా కలపాలి మేడం. అవును మేడం. ఏం సీను ఇది? మీ ఆవిడ 10 రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయిందట కదా, ఎందుకు ఇలా చేశావు? నీకు తెలియదు ప్రియా, ఎంత చెప్పినా వినందే. 24 గంటలు నేను ఇంట్లోనే ఉండాలి. డిన్నర్లకి పార్టీలకు వెళ్ళకూడదు, ఆడవాళ్ళతో అసలు మాట్లాడకూడదు. ఇలా అయితే మన బిజినెస్ పరిస్థితి ఏంటి? నువ్వు చాలా అదృష్టవంతుడు సీను. ఇంతగా నిన్ను కండిషన్ చేస్తుందంటే ఎంతగా ప్రేమిస్తోందో అర్థం చేసుకో. నువ్వు కూడా నాకే చెప్తున్నావా? అసలు నేను చేసిన తప్పేంటి? తప్పు చేయకపోవటం కూడా ఒక్కోసారి తప్పే. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. వెంటనే వెళ్ళి మీ ఆవిడ ఎక్కడున్నా ఇంటికి తీసుకురా. పెద్దవాళ్ళని కాదని పెళ్లి చేసుకోవడం కాదు సీను. పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య వచ్చే గొడవల్ని సర్దుకుపోవడమే నిజమైన ప్రేమ. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? 10 రోజుల క్రితమే అదేదో జేజే కార్పొరేషన్ లో స్టెనోగా సెలెక్ట్ అయిందట. ఆ ఉద్యోగం చూసుకునే ఈ అదిరిపాటు. అయిందేదో అయింది. మాధవ్కి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. దానికంటే బుద్ధి జ్ఞానం లేదు. అన్ని ఉన్నా నువ్వు కూడా అట్లా మాట్లాడతావేంటి? నేను వెళ్ళి దాన్ని తీసుకురావాలా? నీ మంచికే. నేను వెళ్ళను.
అయితే నేనే వెళ్ళి మాధవ్తో మాట్లాడతాను. ఆ మెంటల్ దాంతో ఏం మాట్లాడతావు? సెంటిమెంటల్ గా మాట్లాడి నచ్చ చెప్తా. నిన్ను అర్థం చేసుకునే సంస్కారం దానికి లేదు. సీను, నీ భార్య గురించి ఇంకొక ఆడదంతా తక్కువగా మాట్లాడుతున్నావు. ఇదేనా నీ సంస్కారం? అమ్మా తల్లి, నీకో నమస్కారం. నేనే వెళ్తాను. కొంచెం మాధవని పిలవండి. అలాగే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంటికొచ్చేసేయ్. మరి దాన్ని పంపించారా? మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? స్టెనో ఉద్యోగంలో నువ్వు కూడా చేరావు కదా. మీ బాస్ పెళ్ళం నీ మీద అనుమానం పడి నీ గురించి బ్యాడ్గా మాట్లాడి నేను పంపించేయమంటే నీకు ఎలా ఉంటుంది? ఇవాళ మార్కెట్లో నా స్టేటస్ ఏమిటి? నువ్వు చిన్న కంపెనీలో ఉద్యోగం చేయటం ఏంటి? నా బతుకు నేను బతకాలనుకున్నాను, చేస్తున్నాను. మొగుడుతో విడిపోవడం, ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉండటం ఆడదాని గొప్పతనం ఏం కాదు. డబ్బు సంపాదించడం, నలుగురిలో పేరు సంపాదించడం మగవాడి గొప్పతనం ఏం కాదు. మాట పెంచి గొడవ చేయకు. ఉద్యోగం మానేసి ప్రియతో పాటు నువ్వు మన బిజినెస్ చూడు. తను ఎలాంటిదో నీకే తెలుస్తుంది. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకు చాలు. ఆడదెలాంటిదో చెప్పడానికి దాని చూపు చాలు. నీ అభిప్రాయం తప్పు. ప్రియ నీ గురించి అలా అనుకోవడం లేదు. నీకు నచ్చ చెప్పి నిన్ను ఇంటికి తీసుకురమ్మని తనే పంపించింది. ఓహో, అది చెప్తే వచ్చారా? అయితే నేను చెప్తున్నాను, దాని దగ్గరికి వెళ్ళండి. సిగ్గు రోషం ఉన్నదైతే మీకు దూరంగా ఉండమని చెప్పండి. నేను చెప్పానని చెప్పండి. ఇదే నీ మాట? ఇదే నా చివరి మాట. ముందు దాన్ని మీరు, అది మిమ్మల్ని వదిలిపెట్టాలి. దాంతో తిరిగినందుకు మీరు నాకు క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మీతో ఉండాలో లేదో ఆలోచిస్తాను. ఏమేం సీను? దాన్ని మార్చడం నా వల్ల కాదు. రానంది. పోనీ. ఎందుకని రాదట? ప్రాబ్లం ఏంటి? సీను, ప్రాబ్లం ఏంటి? నువ్వు. అవును, నీకు నాకు మధ్యన ఏదో సంబంధం ఉందని దానికి అనుమానం. ఎంత డబ్బిచ్చైనా సరే నిన్ను వదిలించుకోమంది. మనిద్దరి మధ్యన చిన్ననాటి స్నేహం తప్ప మరేమీ లేదని చెప్పాను, కానీ నమ్మటం లేదు. అసలు ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ చెప్పక తప్పలేదు. ఇంతేనా? ఇంకా ఏంటో అనుకున్నాను. నేను నీ దగ్గర మానేస్తున్నాను, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళి మీ ఆవిడని తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకో. అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? మన బిజినెస్ వ్యవహారం నీకు తెలిసినంత డీప్ గా నాకు తెలియదు. అసలు నేను ఇవాళ సక్సెస్ అయ్యానంటే దాని కారణం నువ్వు. ఇప్పుడు నువ్వు సడన్ గా వెళ్ళిపోతానంటే నేనేం చేయాలి? సీను, నాకు ఫారిన్ ఛాన్స్ వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తావు? పెళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఇక ఏ పని చేయవా? ఇది అంతే. తను నిన్ను అతిగా ప్రేమించడం వల్లే ఇలా అనుకుంటోంది. ఇందులో ఆమె తప్పు లేదు, నీ తప్పు లేదు, నా తప్పు లేదు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. బాయ్ సీను. ఆగు. ఇప్పుడు నీ ఫ్రెండ్గా కాదు, ఒక బాస్గా చెప్తున్నాను. నువ్వింత సడన్ గా మానేస్తే ఈ కంపెనీకి లాస్ వస్తుంది. ఒక్క 2 నెలలు ఆగు, ఆ తర్వాత నీ ఇష్టం. ఎవరా, అందరూ బాగున్నారా? మేం బాగానే ఉన్నాం బామ్మగారు. పాపం ఆ శ్రీనివాసు మాధవే ఏమైంది? వాళ్ళేరి తాళం వేసింది. ఏం చెప్పమంటారు బామ్మగారు? మీరు వెళ్ళిపోయాక పెద్ద గొడవ జరిగింది. మాధవి ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఉంటుంది. అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళు విడిపోవడం ఏమిటారా? అప్పుడు పప్పు నెయ్యిలా ఉండేవాళ్ళు, ఇప్పుడు నిప్పు నెయ్యిలా అయిపోయారు బామ్మ. ఒక వగలాడే వాళ్ళ మధ్యకొచ్చి అతన్ని వల్ల వేసుకు. ఆ పిల్ల చిన్ననాటి ఫ్రెండ్ అట. మేజర్ కాకుండానే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ హాఫ్ టికెటేజ్ లోనే అన్ని తెలిసిపోయినట్టుగా పిచ్చెక్కిన పిచ్చుకల్లా ఎక్కడ పడితే అక్కడ వాళ్లే. వాళ్ళ గంతులకి తంతులకి అంతు లేకుండా పోతుంది. అతగాడు దాన్ని వేసుకొని పార్కుల్లో డాన్సులు మేము కళ్ళారా చూసాం. కావాలంటే మీరు వెళ్ళి మాధవని అడగండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే అర్థం అవుతుంది. మాధవ్ కాపురాన్ని మీరే ఎలాగైనా చక్కదిద్దాలి బామ్మ. అవును బామ్మగారు. ఎక్స్క్యూజ్ మేడం. ఏంటి? మాధవి గారు పనిచేసే కంపెనీ నష్టాల్లో ఉందంట. అవును మేడం. అమ్మకాన్ని కూడా పెట్టారు. వెరీ గుడ్. అదేంటి మేడం? ఎస్, సీనుతో చెప్పి ఆ కంపెనీని మాధవ్ పేరుతోనే కొనాలి. డీల్ జరిగేటట్టు చూడండి మేడం, ప్లీజ్. యా. ఊరుకో ఊరుకో. అమ్మ మాధవి ఊరుకో, ఏడవకు.
నేను వచ్చేసానుగా ఊరుకో. తప్పంతా నాదే బామ్మ. ఇలాగే పెళ్లి చేసుకుని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మా నాన్న కుంగిపోయారు. తెలిసి కూడా వాళ్ళని వదిలి ఈతో వచ్చేసాను. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారని మురిసిపోయాను. అప్పులు చేసి అబద్ధాలాడి నన్ను మోసం చేశారు బామ్మ. ఎవరినో తీసుకుని బైక్ మీద నేను కూర్చున్న చోట దాన్ని కూర్చోబెట్టుకుని వెళ్లారు. దాని మూలంగానే ఆయన పైకి వచ్చారట. అదే చెప్తే అదే చేస్తారు. అది తెచ్చిన భోజనమే తింటారు. నా వెనకాల పెద్ద నాటకం జరుగుతోంది బామ్మ. నా బాధ చెప్పుకునేందుకు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏమిటే? నేనున్నాను. ఆ టక్కులాడి సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చొస్తాను. ఊరుకో. నా తల్లివి కదూ, ఊరుకో, ఏడవకు. ఆపో ఆపో, కారు ఆపో, ఆపో. బామ్మగారు మీరిక్కడ? ఏమయ్యా, డబ్బు సంపాదించగానే పుట్టి గడ్డిదిద్దా? రామచిలక లాంటి పెళ్ళాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి రాబందు లాంటి దాంతో తిరుగుతున్నావంట. దాన్నేనా ఈ కారు? దిగు, దిగు. బామ్మగారు మాధవ్ మాటలు విని ఊరికి ఆవేశపడకండి. లేనిపోని అనుమానాలతో తను టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి ఇంట్లోంచి వెళ్ళింది. ఆ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెచ్చావు? దాని మనసంతా అసూయలు, అపోహలు, ఆందోళనలు. దాంతో లేనిపోని ఊహించుకుని ఏదో అనుకుంది. అంటే ప్రియకు నీకు ఎలాంటి సంబంధం లేదా? లేదు. కావాలంటే మీరు వెళ్ళి ప్రియని కలవండి. మాధవ్ కన్నా ప్రియ మంచిదని మీరే తెలుసుకుంటారు. వెళ్తాను, దాని దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏ మాత్రం అన్నా తేడా వచ్చిందో నా తడాఖా ఏమిటో చూపిస్తాను. చూపించండి, వెళ్ళండి. వస్తా. అవును బావా, ఆ పెళ్ళాం పిచ్చోడిని ఆడి పెళ్ళాన్ని కలుపుతానని వెళ్ళిన బామ్మ 2 రోజులైనా అడ్రస్ లేకుండా పోయిందే. వాడు పెద్ద ముదురు బావా, మాటలతో మాయ చేసి బోల్తా కొట్టుచుంటాడు. ఏళ్ళ కూడా మనకెందుకని మళ్ళీ ఢిల్లీ ఉంటుంది ఆ ముసిల్ది. ఎవరినిరా ముసల్ది అంటున్నారు? నన్నేనా? అబ్బే మా ఆవిడ బామ్మ, ముద్దుగా ముసిల్దానా అంటున్నాను. ఓరి నీ ముద్దు ముద్దుగాను. సరేలే, నా మనవడి పెళ్లి తప్పకుండా రావాలి. అమ్మాయి ఇంట్లో లేదా? మార్కెట్కి వెళ్ళింది. సర్లే, కలిసి రావాలి. తప్పకుండా రా. సరే బామ్మ, ఆ శ్రీనివాసుని మాధవ్ని కలుపుతానని వెళ్ళావు కదా, ఆ విషయం ఏమైంది? ఇదిగో ఆ పని మీద వెళ్తేనే ఈ పని తగిలింది. మా వాడి పెళ్ళైపోని మనం అందరం కలిసి చేయాల్సిన పని ముందు అదే, వాళ్ళిద్దరిని కలపడం. సరేనా? మరి నేను వెళ్ళొస్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓకే, ఉంటాం బామ్మ. మాధవి బాగున్నావా? బాగున్నాను. బామ్మగారు ఎక్కడున్నారు? బామ్మ అవునమ్మా, పద పద. పెళ్లికొచ్చిన అతిథులను గౌరవించటం సంప్రదాయం. అతిథి దేవో భవ. పిలవని పేరెంటానికి వచ్చిన వాళ్ళు అతిథులు కారు. హలో, మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీనివాస్ అని పిలిచి మరీ కార్డు ఇచ్చారు. యాక్చువల్ గా మా ఆవిడ ఇంట్లో లేదండి, లేకపోతే ఇద్దరం చట్టా పట్టాలు వేసుకుని వచ్చేవాళ్ళం. వెల్కమ్, వెళ్ళండి. ముఖం ఏంటండి అలా పెట్టుకున్నారు? వెల్కమ్, వెళ్ళండి, వెల్కమ్, పొండి. అది మర్యాద. వెల్కమ్, రండి అని పిలవాలి. అయినా చిరునవ్వుతో పిలిచేవాళ్లే రిసెప్షన్ లో ఉండాలి కదండి. వెల్కమ్, వెళ్ళండి. అబ్బా, అదే కొంచెం సాఫ్ట్ గా చెప్తే చాలా బాగుండేది. ఆ మాధవి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో మనం వాళ్ళిద్దరినీ కలపాలి. అవును, అతన్ని చెరగొట్టాలనుకున్న పాపం ఈ పనితో పోవాలి. బాగా చెప్పారు. ముందా పని చేయండి. చేద్దాం. అమ్మా మాధవి, ఇంకా రిసెప్షన్ లోనే ఉన్నావే? వీళ్ళుంటారులే, మండపం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చూడు. బామ్మ, ఆయన వచ్చారే? నీకోసమే వచ్చాడేమోనే. ఏం కాదు. అయితే పెళ్లి కూతురు తరఫున వచ్చుంటాడులే. బామ్మ, పెళ్లి కూతురు ఎక్కడుంది? అదిగో అదే దాని గది. వెళ్ళి మాట్లాడి పనులు చూడు. రండి రండి. ఆంధ్రాలోనే. ఏరా, మీ ఆవిడ నాకు పరిచయం చేయవా? తాళి కడితేనే మా ఆవిడవుతుంది. ఇంకా అమ్మాయే. ఆ అమ్మాయే నీకు నచ్చిందా? బామ్మ సెలక్షనే నచ్చలేదంటే చంపేస్తుంది. నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చింది. అయితే అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని చూడాలి. ఇదిగో వెళ్ళి చూడు, కానీ దిష్టి కొట్టకు. రే, నేను ప్లాన్ వేశాను. నేను ఈ తొక్క అక్కడేస్తాను. మాధవి తొక్క మీద కాలు వేసి జారి శ్రీనివాసరావు మీద పడుతుంది. ఒకరి స్పర్శ ఒకరికి తగలగాని ఒక్కటైపోతారు. పచ్చని పందిట్లో మళ్ళీ వాళ్ళు ఒకటవ్వాలి. తొందరగా తొక్కయి బావా, తొక్కి జారి పడుద్ది.
వాడు అనుకున్నాడు వాడి దెబ్బ నేను కొట్టేటప్పటికి అమ్మో ఆ తొక్క మాధవ్ దొక్కుతుంది అనుకుంటే వీడు దొక్కాడు. తొక్కి నారదీయాలి వీడిని. అక్కడికి ఎందుకు వెళ్ళాడు వెధవా? నేను జర్రున జారి మీ ఒళ్ళో పడగానే నా బుర్ర గిర్రున తిరిగి బుర్రు పిట్లా ఎగిరిపోయింది. మీరు నా ఒళ్ళో పడ్డ అరక్షణంలోనే నేను ప్రేమలో పడిపోయాను. నాకు సిగ్గెక్కువ, లేపుకెళ్ళిపోమని అడగలేకపోతున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, లేచిపోదాను రా అని చెప్పలేకపోతున్నాను. నువ్వు నా ప్రేమ సునామీ. నువ్వు నా లవ్ ఎర్త్క్వేక్. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఆ డ్రింకే గానీ కూల్ డ్రింక్ తాగి చాలా ఎదురువయ్యా, పెళ్లి కూతురు ఆ ఎర్ర పిల్లలా లేదు? నాకు అదే అనుమానంగా ఉంది. అనుమానం లేదు, ఆ అమ్మాయే. మాధవి చూస్తే బ్యాండ్ మేడమే. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడమ్మా. నువ్వు కాస్త తోడుగా వెళ్ళమ్మా. ఆ పెళ్లి కూతురు సరిగ్గా చూసావు నువ్వు? ఏం చూసావే? అదే నా కాపురంలో చిచ్చు పెట్టిన ప్రియా. ఆ అమ్మాయి చాలా మంచిదే. బామ్మ నువ్వు పొరపాటు పడ్డావు. పొరపాటు పడుతుంది నువ్వు. బామ్మ అదో పెద్ద కిలాడి. మాధవి కళ్యాణ మండపంలో రాతంత చెక్. తర్వాత మాట్లాడుతుందరా. ఆనంద్ లేరా? ఇలాంటి మంచివాడిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు. అక్క ఏంటిది? దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. మాధవి నీ మూర్ఖత్వంతో పేట్ల మీద పెళ్లి జరగొట్టు. దీన్ని పెళ్లి చేసుకుంటే వీడి జీవితం నాశనం అవుతుంది. నోరు ముయ్. లేనిపోని అపోహలో పోయి నీకు నువ్వుగా నాకు దూరం అయ్యావు. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అలాగే జరగొడతావా? ఇది నా కాపురంలో చిచ్చు పెట్టిందిరా. దీని మూలంగానే ఈ నాకు దూరం అయ్యారు. రా మాధవి, అది ఇంకెవరినో చేసుకుంటే నాకెందుకు లేని ఊరుకునేదాన్ని. నిన్ను చేసుకుంటుంది కనుకునే చెప్పాల్సి వచ్చింది. ఆ అమ్మాయి మంచిది కాదురా. నువ్వు ఆగరా. అది అలా చెప్పగానే పెళ్లి కూతురు పక్క నుంచి లేచి వెళ్ళిపోవడమేనా? దానికేం తెలీదు. నువ్వురా. దాని గురించి నీకేం తెలుసు బామ్మ? ఆ అమ్మాయి తప్పు చేసింది అని రుజువు చేయగలవా? ఆ అమ్మాయి తప్పు చేయలేదు, నువ్వు రుజువు చేయగలవా? ఇదిగో ఇలా మాట్లాడావు కాబట్టే ఆ సంగతి ఏంటో తేల్చుకుందామని నేను ప్రియా ఇంటికి వెళ్ళాను. ప్రియా అంటే నువ్వేనా? అవునండి. మీరెవరు? మల్లాని వెంకట సుబ్బమ్మని. ఒక ఆడదానికి ఆడదే అన్యాయం చేస్తుంటే గట్టి పెడదామని వచ్చాను. ఏంటి మీరు అనేది? పచ్చని సంసారంలో చిచ్చు పెట్టొద్దని. నువ్వు వల్లో వేసుకున్నావే శ్రీనివాస్, వాడి పెళ్ళం నా మనవరాలు. హాయిగా సాగే వాళ్ళ కాపురం అల్లకల్లోలం చేశావు. నీ మూలంగా వాళ్ళిద్దరు విడిపోయారు. పెళ్ళైన మగాడితో తైతక్కలాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఏంటమ్మా? ఎవరు లేరమ్మా. నువ్వు లోపలికెళ్ళు. లేదమ్మా, నేను విన్నాను. నేనెవరో ఏదో అంటున్నారు. చూడండమ్మా, మీ గొంతు వింటుంటే పెద్దవారిలా ఉన్నారు. నేను చెప్పేది వినండి. నా బిడ్డ ఏ తప్పు చేయదు. దాని సుఖం అది చూసుకునే తత్వం కాదు. దీన్ని చిన్నప్పుడే వీళ్ళ నాన్నగారి పైన స్కాలర్షిప్లతో చదివి ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయింది. ఫారిన్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా ఈ గుడ్డి తల్లిని వదిలి వెళ్ళలేక అవన్నీ వదులుకుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని ఎంతో మంది వచ్చినా నన్ను కూడా చూడాలని షరతు పెట్టి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆ శ్రీనివాస్ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఊరుకోమ్మా. లేదమ్మా, ఇప్పుడు ఇది చెప్తేనే అందరికీ మంచిదే. అమ్మా, 15 ఏళ్ల క్రితం మా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలోనే నా కంటి చూపు పోయింది. అప్పుడు ఆ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి నన్ను ప్రియని కాపాడాడు. ఆ కృతజ్ఞతతో అభిమానంతో దాని పెళ్లికని దాచిన డబ్బును కూడా అతనికిచ్చింది. అప్పుల పాలై వీధిన పడ్డవాణ్ణి దీని తెలివితేటలతో కోటీశ్వరుణ్ణి చేసింది. అతను ప్రియకి పార్ట్నర్షిప్ ఇస్తానన్నా కూడా తీసుకోలేదు. అతను కూడా చాలా మంచివాడు. దయచేసి నా బిడ్డను అపార్థం చేసుకోకండి. ఇంత సలక్షణమైన పిల్ల నా మనవడికి దొరకాలని అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను. ప్రియ నచ్చింది కాబట్టే వాణ్ణి ఇక్కడికి పిలిపించి ఈ పెళ్లి కుదిర్చాను. అంతేకాదు, మన ఇద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంది. నువ్వు ఓ కంపెనీలో పనిచేస్తున్నావని తెలిసి ఆ కంపెనీ నీ పేరునే కొనిపించింది. మీ అమ్మా నాన్న మనసు మార్చి వాళ్ళు ఇక్కడికి వచ్చేలాగా చేసింది.
మాధవి ఆ అమ్మాయి చాలా మంచిదే. మిమ్మల్ని కలపాలని నీ గురించి శ్రీనివాస్ గురించి చెప్పింది. ఆ అమ్మాయి నీకు చెల్లెలు లాంటిది, ఇంకే ఆలోచనలో పెట్టుకో. సారీ ప్రియా, నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. అక్కని చెల్లెలు క్షమించడం ఏంటి? అందరూ కలిసి ఉండాలనుకున్నాను, కలుసుకున్నా. సారీ అండి, నన్ను క్షమించండి. నో, నేను నీ నుంచి ఆశించేది సారీలు, క్షమాపణలు కాదు. లవ్, లవ్, ఐ లవ్ యూ. బామ్మగారు, వివాహ ముహూర్తం వెళ్ళిపోయి శోభన ముహూర్తం వచ్చేస్తోంది. పెళ్లి కొడుకుని తీసుకురండి. శుభం. రే, నువ్వు పెళ్ళాన్ని చూసుకోవడంలో మా శ్రీనివాసలా పేరు తెచ్చుకోవాలి. అంటే పెళ్ళాం పిచ్చోడు అనిపించుకోవాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.